నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఇక్కడ నుంచి ఇది మొత్తం ప్రాబ్లం ఇక్కడ వరకు ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు నోట్స్ తీసుకోండి, కంప్లీట్ నోట్స్ ఫస్ట్ తీసుకోండి, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఇచ్చాడో చూద్దాం. కన్సిడర్ ఏ పవర్ సిస్టమ్ విత్ 2 జనరేటింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, అంటే 2 ప్లాంట్స్. వాటికి ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ కాస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ 2 స్టేషన్స్ ఆర్ ∂F1/∂P1 ఇంత. ఇది ప్లాంట్ 1కి అది మొత్తం రన్ చేసినప్పుడు దానికి అయిన ప్రొడక్షన్ కాస్ట్ ఇంత. సెకండ్ ప్లాంట్కి ఇంత కాస్ట్ అయిందని వాడు ఇచ్చాడు. అయితే ఏం చెప్తున్నాడు, గివెన్ దట్ మినిమం అండ్ మ్యాక్సిమం పవర్స్ ఆర్ 10 మెగావాట్ అండ్ 100 మెగావాట్ ఎట్ ఈచ్ షెడ్యూల్. ప్రతిసారి ఈ ప్లాంట్ రెండింటిని మనం రన్ చేసేటప్పుడు అంటే మినిమం ఎంత 10 మెగావాట్స్, మ్యాక్సిమం 100 మెగావాట్స్ అనేది ఖచ్చితంగా జనరేట్ చేస్తుంది ఈచ్ షెడ్యూల్. ద జనరేషన్ ఎట్ ఈచ్ ప్లాంట్ టు సప్లై సిస్టమ్ లోడ్ గివెన్ బై ద లోడ్ కర్వ్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. ఆ 2 ప్లాంట్స్ మనం రన్ చేసినప్పుడు మినిమం పవర్, మ్యాక్సిమం పవర్ 10 మెగావాట్స్, 100 మెగావాట్స్ ఈ విధంగా ప్రతి షెడ్యూల్లో రన్ చేస్తున్నారంట. అప్పుడు లోడ్ డ్యూరేషన్ కర్వ్ అనేది వాళ్ళు ఇచ్చారు, లోడ్ కర్వ్ ఇచ్చారు, రోజు మొత్తం జరిగేది ఎంత అంటాం ఈ విధంగా ఇచ్చారు. లోడ్ కర్వ్ అనేది మనకు తెలుసు, మీకు తెలిసిందే. లోడ్ డ్యూరేషన్ కర్వ్ అనేది 12 midnight 12 నుంచి 6 AM, 12 noon, 3 PM, 6 PM, 10 PM, మళ్ళీ తిరిగి 12 midnight, అంటే లోడ్ కర్వ్ 24 అవర్స్కి. ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్లో మనకి 12 midnight 6 AM వరకు 50 మెగావాట్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 నుంచి 12కి 100, 12 నుంచి 3కి మళ్ళీ 125, 3 to 6 వరకు. ఇక్కడ ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని మనం చూసి ఏం చేయాలంటే 1 by 1. ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ నేను మీకు అర్థమైతే సెకండ్ వన్ ఈజీగా ఉంటుంది. అంటే ఇలా చెప్పడం కంటే చేసామనుకోండి మీకు ఐడియా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన సింపుల్ ఏం లేదు ఇందులో. ప్రతి కేసులో 12 midnight to 6 AM వరకు ఈ టైంలో ఎంత పవర్ 2 ప్లాంట్స్ జనరేట్ చేసాయి, PG1 ఎంత, P1 ఎంత, P2 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. అలా ప్రతి కేసులో ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ లాంబ్డా వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంతే, వాడు అడిగింది ఏం లేదు. సో ఫార్ములా ఏంటంటే మనకి ఈచ్ షెడ్యూల్ అనే ఒక వర్డ్ ఉంది అందులో, దట్ ఈస్ ఎకనామిక్ లోడ్ షెడ్యూల్. సో ∂F1/∂P1 ఈజ్ ఈక్వల్ ∂F2/∂P2 ఈజ్ ఈక్వల్ లాంబ్డా. సో ఇక్కడ మనకి ఫస్ట్ కేసు ఏంటి, 12 midnight to 6 AM. ఈ గ్రాఫ్ చూస్తే మనకి 12 midnight 6 AM అంతా ఉంది. ఇగో ఇది 50 మెగావాట్స్ పవర్ జనరేట్ అవుతుందని వాడు ఇచ్చాడు. లోడ్ అంత ఉందని ఇస్తున్నాడు. సో అంత పవర్ లోడ్ ఉందని చెప్తున్నాడు. సో అప్పుడు మనం 2 ప్లాంట్స్ ఎంత పవర్ జనరేట్ చేస్తున్నా ఫైండ్ అవుట్ చేయాలి, P1, P2. సో లోడ్ ఎంత ఇక్కడ మనకి 12 midnight to 6 AM వరకు 50 మెగావాట్, దట్ ఈస్ PD అంటే పవర్ డిమాండ్. అది రిసీవ్డ్ పవర్ ఎంత ఉంది, 50 మెగావాట్స్ ఉంది. అప్పుడు మనకి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, PR ఈజ్ ఈక్వల్ P1 + P2 ఈజ్ ఈక్వల్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు PD. సో దీంట్లోంచి P1 ఏం రాయొచ్చు మనం, 50 - P2గా రాయించుకోవచ్చు. సో ఇందులోంచి మనకి ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫార్ములా ఏంటి, జనరల్గా ఎకనామిక్ లోడ్ షెడ్యూల్కి ఇది ఫార్ములా. అయితే ఈ వాల్యూ వాడు ఇచ్చాడు, ఈ వాల్యూ ఇచ్చాడు. సింపుల్గా ఈ వాల్యూ ఇక్కడ రాసుకున్నాం, ఈ వాల్యూ ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ P1 వాల్యూ ఉందిగా, ఇక్కడ కూడా మనకి ఆల్రెడీ P1 వాల్యూ ఉంది. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్గా, అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే అందులోంచి మనకి ఈక్వేషన్ ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. దీంట్లోంచి మొత్తం సింప్లిఫై చేస్తే మనకి ఈ మొత్తం ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ P2లో ఉంది కాబట్టి P2
ఇక్కడ మనకి దీంట్లోంచి P2 ఈక్వల్ ఎంత వస్తుంది 37.80 మెగావాట్స్ వస్తుంది. ఇందులో P1 ఈక్వల్ ఎంత ఆల్రెడీ ఫార్ములా 50 మైనస్ P2. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అది ప్రాబ్లం. సో ఇక్కడ మనం P1 ఫైండ్ అవుట్ చేసాం, P2 ఫైండ్ అవుట్ చేసాం. లోడ్ ఎంత 50 మెగావాట్స్, P1 12.2, P2 ఎంత వచ్చింది 37.80, రెండు కలిపితే ఎంత వస్తుంది 50 మెగావాట్స్ పవర్. సో అంటే ఏంటి ఇక్కడ చూడండి సింపుల్గా ఈ ప్లాంట్ అనేది ఫస్ట్ ప్లాంట్ రెండు ఆన్ చేసినప్పుడు 12 midnight నుంచి మార్నింగ్ 6 AM వరకు లోడ్ ఎంత 50 మెగావాట్స్ అయితే ప్లాంట్ 1 అనేది 12.2 మెగావాట్ జనరేట్ చేస్తుంది, ప్లాంట్ 2 అనేది 37.80 మెగావాట్ జనరేట్ చేస్తుంది. టోటల్ ఎంత 50 మెగావాట్స్. అదే ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇంకొకటి దాంతోపాటు ల్యాండా కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే సింపుల్గా మనకి ఇక్కడ ఫార్ములా ఉంది, ఎకనామిక్ లోడ్ షెడ్యూల్ ఫార్ములా ఉందిగా, ఇక దీనికి ఏదో ఒక దానిగా దీన్ని ఈక్వల్ చేయండి, రెండింటికి సేమ్ వస్తుంది అది. సో అప్పుడు మనకి ∂F1 బై డిఫరెన్షియేషన్ P1 ఈక్వల్, ఇది మనకి ఆల్రెడీ ఏమి ఇచ్చాడు ప్లాంట్ 1కి మనం చేస్తున్నాం కాబట్టి 27.5 ప్లస్ 0.15 ఇంటూ P1 ఉంటుంది. P1 వాల్యూ ఎంత 12.2, ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తే ల్యాండా ఈక్వల్ 29.33 వస్తుంది. సో ఇది వాల్యూ ఆఫ్ ల్యాండా అనమాట. ఈ విధంగా ఇది ఫస్ట్ కేసులో, ఈ విధంగానే మనం ప్రతి కేసులో ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఫస్ట్ కేసులో మనకి ఫైండ్ అవుట్ చేయడం వచ్చింది అనుకోండి, ప్రతి కేసులో వచ్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ కేసు చూడండి, సింపుల్గా ఉంటాయి. కేస్ 2 ఏంటి అంటే 6 AM to 12 noon, ఈ మధ్యలో వాడు ఎంత లోడ్ ఇచ్చాడు, లోడ్ డ్యూరేషన్ కర్వ్లో 100 మెగావాట్స్ ఇచ్చాడు. ఇప్పుడు సింపుల్ ఏంటి P1 ప్లస్ P2 ఎంత 100, ఇక్కడ P1 ఎంత రాసుకోవచ్చు 100 మైనస్ P2. సో ఈక్వేషన్ ఉంది మనకి, ఈ వాల్యూ మనకు తెలుసు, ఈ వాల్యూ మనకు తెలుసు. ఇక్కడ P1 దగ్గర ఈ P1 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ P2లో ఉంది కాబట్టి దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే P2 ఈక్వల్ 56.09 మెగావాట్స్ వస్తుంది. ఈ వచ్చిన వాల్యూని సింపుల్గా P1లో సబ్స్టిట్యూట్ చేస్తే P1 43.91 మెగావాట్స్. ఈ రెండు యాడ్ చేస్తే ఇక్కడ మనకి లోడ్ ఎంత 100 మెగావాట్స్, ఇక్కడ మనకి ఈ రెండు యాడ్ చేస్తే 100 మెగావాట్స్. ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ ఇందాకలాగా 34.08 వస్తుంది. సో అది సెకండ్ కేసులో. అది ఎక్కడ 6 AM to 12 noon. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ 12 noon to 3 PM. మళ్ళీ లో డ్యూరేషన్ కర్వ్ ఒకసారి చూడండి. అందులో మనకి P ఈజ్ ఈక్వల్ దట్ ఈస్ పవర్ ఆర్ PD ఆర్ టోటల్ రిసీవ్డ్ పవర్ ఎంత ఉంటుంది 125 మెగావాట్స్ ఉంటుంది. అది P1 ప్లస్ P2 ఈక్వల్ 125కి ఈక్వల్ అవుతుంది. దీంట్లోంచి P1 మనం ఏ రాసుకోవచ్చు 125 మైనస్ P2 అని రాసుకోవచ్చు. ఆల్రెడీ ఫార్ములా ఉందిగా ఎకనామిక్ లోడ్ షెడ్యూల్. ఇప్పుడు P1 P2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం ఆల్రెడీ ఫార్ములా ఉంది, సింపుల్గా ఈ వాల్యూ ఇక్కడ రాసాం, ఈ వాల్యూ ఇక్కడ రాసాం. ఇక్కడ ఇంటూ P1 ఉంది, P1 అంటే ఎంత ఇక్కడ 125 మైనస్ P2 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఈ మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ P2లోనే ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దీంట్లోంచి మనకి ఇలా వస్తుంది. తర్వాత P2 ఈజ్ ఈక్వల్ 65.24 మెగావాట్స్ వస్తుంది. ఇదేంటి ఓన్లీ P2 వాల్యూ. ఈ వాల్యూని P1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం P1 ఈజ్ ఈక్వల్ 59.76 మెగావాట్స్. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఇక్కడ 12 noon to 3 PM ఎంత ఉంది 125 మెగావాట్స్. ఆ విధంగా ఈ రెండు యాడ్ చేస్తే మనకి 125 మెగావాట్స్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఈ కేసులో కూడా ల్యాండా ఫైండ్ అవుట్ చేస్తే 36.464 వస్తుంది. ఇది ఏంటి 12 noon to 3 PM. అలా ప్రతి కేసులో ఫైండ్ అవుట్ చేయాలి, సింపుల్ అంతే. ఒకటి వస్తే మనకి అన్ని వచ్చేసినట్టు. మళ్ళీ కేస్ 4 ఏంటి 3 PM to 6 PM. లోడ్ ఎంత ఇచ్చాడు 150 మెగావాట్. ఈ రెండింటిని ఏమైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, దట్ ఈస్ P. అది P1 ప్లస్ P2 ఈజ్ ఈక్వల్ P. P ఎంత ఇచ్చాడు 150. దీంట్లోంచి P1 ఏమి రాసుకోవచ్చు 150 మైనస్ P2. దట్ ఈస్ జనరల్ ఫార్ములా ఏముంది మనకి P1 P2 ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఎకనామిక్ లోడ్ షెడ్యూలింగ్ ఫార్ములా, దట్ ఈస్ ఇక్కడ మనకి ఈ విధంగా వాల్యూ, ఈ విధంగా వాల్యూ. ఇక్కడ P1 ప్లేస్లో మనం P1 వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేసాం. సో దీని మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ P2లోనే ఉంది కాబట్టి దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి P2 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 74.39 మెగావాట్స్ వస్తుంది. ఇప్పుడు P2 వచ్చింది. ఇప్పుడు మనం P1 ఈక్వేషన్ ఏముంది ఆల్రెడీ మనకి 150 మైనస్ P2 ఉంది. ఇక్కడ P2 దగ్గర వచ్చిన P2 వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి P1 ఎంత వస్తుంది 75.61 మెగావాట్స్. ఈ P1 P2 రెండు యాడ్ చేస్తే మనకి 150 మెగావాట్స్ వస్తుంది. సో అదే కదా 3 PM to 6 PM లోడ్ ఎంత 150 అని చెప్పింది. సో ఇక్కడ కూడా మనం ల్యాండా ఫైండ్ అవుట్ చేస్తే 38.84 వస్తుంది. సో ఇది మనకి 3 PM to 6 PM అనమాట. సో ఇప్పుడు లాస్ట్ కేస్ ఏంటి అంటే మనకి ఇక్కడ మనకి 6 PM to
10 pm. ఇక్కడ లోడ్ ఎంత ఇచ్చాడు 200 మెగావాట్స్. సో P1 ప్లస్ P2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 200 మెగావాట్స్. ఇందులోంచి మనం P1 ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు 200 మైనస్ P2. సో ఇక్కడ P1 P2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ ఎకనామిక్ లోడ్ షెడ్యూలింగ్ ఫార్ములా ఇది. ఇక్కడ దీని వాల్యూ ఆల్రెడీ ఉంది, దీని వాల్యూ దీని ఆల్రెడీ ఉంది. ఇక్కడ P1 ప్లస్లో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ P2 కాబట్టి మొత్తం సింప్లిఫై చేస్తే ఇందులో మనకి ఏమొస్తుంది P2 ఈజ్ ఈక్వల్ 92.68 మెగావాట్స్ వస్తుంది. ఇక్కడ P2 వచ్చింది, మరి P1 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. P1 ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకు ఆల్రెడీ ఏముంది 200 మైనస్ P2. ఇక్కడ P2 వాల్యూ ఇక్కడ మనం 92.68 సబ్మిట్ చేస్తే ఇప్పుడు P1 ఎంత వస్తుంది. సో నా P1 P2 ఎంత వచ్చి ఈ రెండు యాడ్ చేస్తే 6 AM టు 10 PM వరకు లోడ్ ఎంత 200. ఈ రెండు యాడ్ చేస్తే 200 మెగావాట్స్ వస్తుంది. సో ఈ కేసులో కూడా ల్యాండా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది కంటిన్యూగా చేస్తూ రావాలి. ప్రతి కేసులో 6 PM టు 10 PM వరకు మనకి ఫైండ్ అవుట్ చేసాం. ఒకసారి లోడ్ డ్యూరేషన్ కర్వ్ చూడండి. 6 PM టు 10 PM ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ ఏముంది 10 PM టు 12 midnight. దీన్ని మనం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంత midnight ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది కాబట్టి ఈ లాస్ట్ కేసులో మనం చేయాల్సిన మళ్ళీ అవసరం ఉండదు. సో ఇది ప్రాబ్లం అన్నమాట. ఓకేనా, రాసుకొని మీరు కొద్దిసేపు విని అనలైజ్ చేస్తే వచ్చేస్తుంది.